యువజన కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో ధర్మపురి నియోజకవర్గాన్ని ముందు స్థానంలో నిలిపేలా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని 140 గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా కార్యకర్తలు, నాయకులు అహర్నిశలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ సభ్యులపై ఉందన్నారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున మన జగిత్యాల జిల్లాలో యువజన కాంగ్రెస్ సభ్యత్వం ధర్మపురి నియోజకవర్గంలో అయిందన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర నాయకులు తెలిసి అందరూ పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ జరిగే సభ్యత్వ కార్యక్రమాన్ని ధర్మపురి అనేది ఈ కంప్యూటర్ సిస్టంలో ఇట్లా కొడితే ముఖ్యమంత్రి గారి సిస్టంలో కూడా వేలాది మంది, వందలాది మంది కార్యకర్తలు సభ్యత్వమైన విషయం సాధించడం దానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మన పరంగా పనిచేయాలి. సోషల్ బుద్ధులు వేస్తే మంచిగా చేస్తారు. ప్రజలకు కష్టం వస్తే కష్టానికి సంబంధించి ప్రభుత్వ పరంగా చేస్తారు. ఆ విధమైన విషయాలను కూడా ఆ సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే విధంగా, స్క్రోల్ అయ్యే విధంగా, ఆ సంబంధించిన విషయాలు ప్రతి ఇంటికి చేరే విధంగా మీరందరూ కూడా యువజన కాంగ్రెస్ మండల శాఖ కాబోయే అధ్యక్షులు, అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అనుబంధాల సంఘం ఎన్ఎస్ఏ కానీ, మహిళా సంఘాలు కానీ, ఇంకా సెల్స్ కానీ, ఎస్ఎస్ఏ కానీ, బీసీసీ కానీ, ఇంకా ఇన్సెల్స్ అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పి మనవి చేసుకుంటూ దయచేసి 100% ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో పెట్టుకుంటాం. మీరు ఎవ్వరు ఆ పునాది మీద మన కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే మనందరం సమిష్టిగా పనిచేయాలి. ఇంత కక్షతో, ఇంత పట్టుదలతో గతంలో నన్ను ఏ విధంగా అయితే గెలిపించిందో ఆ విధంగా కష్టపడితే తప్ప మనం అనుకున్నంత ఎదుగు అని తక్కువ అని చేసిన వీలైతే ఓట్ల ద్వారా వచ్చేటువంటి గెలుపు, ఓట్ల మండల శాఖ అధ్యక్షులు కానీ, ఇంకా కార్యవర్గానికి పరమైనటువంటి నాయకత్వాన్ని ఎంచుకునే విధంగా మనం పనిచేయాలని కోరుకుంటూ మన